శివం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల గమనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మనకు కొత్త సంవత్సరం మొదలైపోయింది. మనకు విశ్వావసు నామ సంవత్సరం ఆరంభమైపోయింది. అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మన శనీశ్వరుడు కరెక్ట్ మొదటి రోజునే మారాడు. కుంభం నుండి మీనంలోకి వెళ్ళిపోయాడు. అలాగా ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఎవరికంటే బృహస్పతి మారడం అనేది. బృహస్పతి మే 15వ తారీఖు నుండి ఉదయం నుండి మనకు మిథున రాశిలో ప్రవేశించడం, అక్కడ మిథున రాశిలో ఆరంభమవుతుంది తన గమనం. అక్కడే మన పుష్కరాలు మొదలవుతాయి. సరస్వతి నది యొక్క పుష్కరాలు కూడా మొదలవుతాయి అదే టైంలోని. సో గురుడు ఒక రాశి నుండి ఇంకొక రాశి మారుతున్నప్పుడు ఒక్కొక్క నది యొక్క పుష్కరాలు ఆరంభమవుతాయి. సో సరస్వతి నది పుష్కరాలు కూడా ఆరంభమవుతాయి. అంటే మిథున రాశిలోకి గురుడు ప్రవేశించడం. సో మిథున రాశిలో గురుడు ప్రవేశించాడు అంటే ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుండి పంచమ భావము, సప్తమ భావము, భాగ్యస్థానం 9వ భావాన్ని చూస్తాడు. అంటే మిథున రాశిలో ఉండి మిథున రాశిని కరెక్షన్ చేస్తుంటాడు. అలాగే పంచమ భావం అంటే తులారాశి యొక్క శుభ ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సప్తమ భావం తన సొంత ఇల్లైనటువంటి ధనురాశి వారికి కొన్ని యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే భాగ్యస్థానం అంటే కుంభరాశి వారికి నిన్న మొన్నటి వరకు కుంభరాశిలో శనీశ్వరుడు కూర్చుని అల్లకల్లోహలం చేసిన వాళ్ళందరికీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడనమాట. సో ఈ రకంగా చూస్తుంటే గురుడు మారడం అంటే గురుడు అంటే బృహస్పతి మారడం అనేది ఎప్పుడైతే మిథునంలో ప్రవేశించాడో వృషభం నుండి మిథునంలోకి డెఫినెట్గా అక్కడ ఉన్న ఆ సంవత్సరం కాలం మధ్యలో మళ్ళీ రెట్రోగ్రేషన్ అయ్యి మళ్ళీ వృషభంలోకి వస్తాడు. కొంతకాలం ఉండి మళ్ళీ మిథునంలోకి వెళ్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఏదైనప్పుడు అక్కడ యావరేజ్గా ఒక 10 నెలలు అనుకోండి. ఒక 10 నెలల నుండి సంవత్సరం పాటు అనుకోండి. ఈ యొక్క కాలం ఏదైతే మిథునంలో ఉంటాడో ఆ మిథునంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళకి 10 సంవత్సరాలకు సరిపడా లైఫ్ సెటిల్మెంట్స్ చేసేస్తాడు గోచార రీత్యా. అంటే ఏంటంటే ఒక్కసారి వచ్చి ఏడాది కాలంలో ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఏంటి అవసరమో అవన్నీ లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేయడం. ఇల్లు అనుకోండి, వాహనం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, చదువు అనుకోండి, వివాహం అనుకోండి, రకరకాలుగా ఇక్కడ మానవ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో కోరికలు ఉంటూనే ఉంటాయి. కోరికలు లేని వాడు ఎవరు ఉండరు కదా. మనం చూసారా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అలాగే గురుబలం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 4 రాశి వారు పూర్వాశ్రమంలో చేసిన మిస్టేక్స్ అంతా కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఏంటంటే ప్రయత్నం చేయాలి అని చేసుకుంటే కానీ ముందుకు ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇది బిగ్ సక్సెస్ ఫర్ దెమ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లోని తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుర్ రాశి వారికి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ పరంగా ఆలోచిద్దాం. ఆర్థికంగా ఇవన్నీ వదిలేండి, బంధాలు అనుబంధాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగాను తులారాశి వారికి ఇక్కడ 9వ భావం భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. భాగ్యం ఉంటే అదృష్టం ఇచ్చే ప్లేస్లోకి వస్తున్నాడు. అదృష్టం ఇచ్చే ప్లేస్లోకి వచ్చి భాగ్యంలోకి తన తులారాశిని స్వయంగా చూస్తున్నాడు కూడా. అక్కడ నుండి పంచమ భావంతో చూస్తున్నాడు. చూడండి, మన భాగ్యస్థానంలో బృహస్పతి రావడం అంటే అదృష్టాన్ని ఇవ్వడం ఓ రకంగా చెప్పాలంటే. సో ఒక ఫేవరింగ్ అయితే జరుగుతుంది. ఈ ఫేవరింగ్ జరగడం అంటే 9వ ఏళ్ళు అంటే ముందు తండ్రి గారు, తర్వాత విదేశీయాన చదువులు, విశేషమైన చదువులు, అలాగే 9వ ఏళ్ళు అనేది అదృష్టం, సౌభాగ్యం కూడా అంటాం. భాగ్యం అంటే సౌభాగ్యం కూడా అంటాం. సో వీటన్నిటికి సంబంధించిన కొన్ని బలాలు పెరుగుతాయి. ఒకవేళ కానీ తులారాశిలో వాళ్ళ తండ్రి గారికి అనారోగ్యం ఉన్నారు అంటే ఈ బృహస్పతికి చేరడంతోనే అనారోగ్య స్థితి నుండి మార్చేసి ఆరోగ్యం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్యవంతుడు అవడానికి కావాల్సిన ట్రీట్మెంట్ మొదలయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ క్రానిక్ ఇష్యూ ఉంటే. అలాగే మనకు 9 తండ్రి గారి పరిస్థితి బాగోలేదు అనుకుంటే మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఒక తండ్రి గారికి ఉద్యోగం లేదు, లేదా వ్యాపారంలో దెబ్బతిన్నారు, మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు అంటే దాని రీకరెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 90% తండ్రి గారికి, మీరు తులారాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తండ్రి గారి విషయానికి వచ్చినప్పుడు 9వ ఇంట్లో బృహస్పతి రావడం వల్ల కొంచెం కరెక్షన్ జరుగుతుంది. ఆయనకు కావాల్సిన సెటిల్మెంట్స్ అన్నీ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు ఇంట్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఓ ప్రమోషన్ రావట్లేదు. ఈ గురుడు అక్కడ వెళ్ళిన తర్వాత మీ 9వ ఇంట్లోకి గురుడు రావడం వల్ల మీ నాన్నగారికి అక్కడ ఓ ప్రమోషన్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే మీ విషయానికి వచ్చినప్పుడు మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారు, అవకాశం కలగట్లేదు. ఎంఎస్ చేయడానికి వెళ్ళాలనుకుంటారు, లేదా పీజీ చేయడానికి వెళ్ళాలనుకుంటున్నారు, 2 సార్లు ట్రై చేస్తే దొరకలేదు. ఈ 9వ ఇంట్లో మీ గురుడు రాగానే ఆటోమేటిక్గా మీరు ట్రై చేస్తే మీకు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా కానీ కెనడా కానీ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పీజీ సీట్ 2 సార్లు ట్రై చేస్తే మెడికల్ సీట్ రావట్లేదు, ఈసారి ట్రై చేస్తే గురుడు మేలో ఆటోమేటిక్గా 15 వెళ్తున్నాడు కాబట్టి మే 10 తర్వాత డెఫినెట్గా జూన్లో ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది. ఇలాగా 9వ ఇంట్లో బృహస్పతి రావడం అన్నది నేనంతా మీ పిల్లలు మీ వితిన్ రిలేషన్స్ గురించి నేను చెప్తాను. ఇటువంటి బెనిఫిట్స్ అన్ని వచ్చే అవకాశం ఉంటాయి. మీకు కూడా 9వ ఇంట్లో లక్ కాబట్టి ఏదో చాలా ఏళ్ల నుండి అన్లక్గా ఉన్న కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే దాని లక్ ఫేవరింగ్ చేసి మీకు ఒక మంచి పొజిషన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో 9వ ఇంట్లో బృహస్పతి రావడం అనేది తులారాశి వారికి ఒక అడ్వాంటేజ్ కాదు, లైఫ్ సెటిల్మెంట్స్, లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ ఏడాది కాలం ఉంటాడు కాబట్టి ఈ ఏడాదిలో అలాంటి ఇన్సిడెంట్స్ అని జరిగి లైఫ్కి ఒక 10 ఏళ్ల వరకు సరిపడా అంత బెనిఫిట్ ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సో ఇదే పాజిటివ్స్ అని చెప్పచ్చు. అలాగే వృషికానికి వచ్చినప్పుడు అంటే వృషికానికి అష్టమ స్థానంలోకి వెళ్తాడు. ఇప్పటి వరకు సప్తమంలో కూడా అష్టంలోకి వెళ్ళారు. అష్టంలోకి వెళ్ళడం పెద్ద పెద్ద చెప్పుకోదా బెనిఫిట్స్ ఏమి ఉండవు. గురుబలం కొంత తగ్గుతుంది వృశ్చిక రాశి వారికి, పదాశంశం వదులుతుంది, అలాగే గురుబలం కూడా కొంత తగ్గుతుంది. గురుబలం తగ్గుతుంది కాబట్టి ఎంత చెప్పుకోదా బెనిఫిట్ లేకపోయినా కొంత అష్టంలోకి వెళ్ళాడు కాబట్టి కొంచెం చదువుకున్న వాడికి మిస్ఫైర్ అవ్వడము, అలాగే మీరు చూసుకుంటే కొంచెం కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొన్ని రావడం, హెల్త్ ఇష్యూస్లో ఏవో జరగడము, అలాగే కొన్ని హెల్త్ ఇష్యూస్ సంబంధించిన దానికి ఆన్సర్స్ దొరక బాధపడడం, కరెక్షన్ చేసుకుందామంటే ఇలా కొంచెం ఈ హెల్త్ ప్లస్ ఓల్డ్ ఏజ్ అయితే ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ కొన్ని రావడము, యంగ్ ఏజ్ అయితే యంగ్ ఏజ్లో ఊహించని కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడము. ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళ వయసులో మీరు ఉన్నారు, మీకేమో ఏదో మైగ్రేన్ వచ్చింది, అదేంటి మైగ్రేన్ ఎందుకు వస్తుందో మనకు తెలియదు. అలాగే ఆస్మా ప్రాబ్లం వచ్చింది, ఎందుకు వచ్చినా మనకు తెలియదు. ఈ ఏజ్లో రావడం ఏంటి, ఓల్డ్ ఏజ్ అయితే వస్తుంది కానీ ఈ ఏజ్లో రాదు కదా. సో ఇలా ఏవో కొన్ని ఇష్యూస్, మెడికల్ హెల్త్ ఇష్యూస్ అయితే కొన్ని వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆన్సర్స్ దొరకవు ఒక్కొక్కసారి, బట్ డెఫినెట్గా ఇబ్బంది పెట్టే అవకాశంతో ఎంత పెద్ద పాజిటివ్గా ఏమీ కనిపించదు. బృహస్పతి అష్టమంలో రావడం వల్ల వృశ్చిక రాశి వారికి పంచమాధిపతి అష్టమ స్థానం. పంచమాధిపతి ఏంటంటే 5వ ఇంటికి అధిపతి. మనకు అష్ట ఐశ్వర్య భోగభాగాలు ఇచ్చేవాడు బృహస్పతి, మన పిల్లల గురించి బెనిఫిట్స్ ఇచ్చేవాడు బృహస్పతి, మన సంతానానికి ఒక యోగం ఇచ్చేవాడు బృహస్పతి. అటువంటి బృహస్పతి అష్టంలోకి వెళ్ళేయడం అంటే కొంత కష్టాలే తప్ప దానికి సంబంధించి పెద్ద బెనిఫిషియల్ కనబడదు. కానీ ధనురాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఎంత 100% పాజిటివ్గా గత 7 సంవత్సరాలు పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా కరెక్షన్ చేసి యోగంలో కూర్చోబెట్టేస్తాడు. ఇంకో 10 ఏళ్ళ వరకు కావాల్సిన సెటిల్మెంట్ చేసేస్తాడు. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా బాగా పెరుగుతుంది, 7వ భావంలోకి వచ్చారు కాబట్టి. సో ధనురాశి వారికి, తులారాశి వారికి 100% బెనిఫిట్ ఇస్తూ వృశ్చిక రాశి వారికి కొంత బలహీనపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వృశ్చిక రాశి వారు మొదటి నుండి దక్షిణామూర్తి మహామంత్రం చదవమంటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేధా దక్షిణామూర్తి మహామంత్రం చదువుకుంటే ఈ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేయడము, తర్వాత కొంత యోగాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ధనురాశి వారికి ఇబ్బంది లేదు. అయినప్పటికీ ఎవరినైతే గురువుగా భావిస్తామో ఆ గురు మంత్రం, ఒక ఆంజనేయ స్వామి తులారాశి వారు అనుకున్నాం, ఆయనకు ఆంజనేయ స్వామి గురువుగా భావిస్తే ఆంజనేయ స్వామి యొక్క మంత్రము సాధన చేసుకోవడం. ధనురాశి వారు ఒక దత్తాత్రేయుని అని కానీ గణపతిని కానీ ఎవరైతే గురువుగా భావిస్తారో ఆ మంత్రం చేసుకోవడం. ఈ రెండు చేసుకోవడం వెళ్ళడం ఏంటంటే ఆల్రెడీ యోగంలో ఉన్నది ఇంకొంచెం డబల్ ధమాకాలాగా ఆ యోగం కొంచెం బాగా ఫలితం కూడా అవకాశం ఉంటుంది. అలాగే ధనురాశి వాళ్ళకి 7వ ఇంట్లో ఈ గురువు రావడం వల్ల లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏవైతే మ్యారిటల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అవ్వడమే కాకుండా పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఛాన్సెస్ ఆర్ మోర్. అంటే సిన్స్ 30-35 ఇయర్స్ వచ్చిన అవ్వలేదని బాధపడుతున్న వాళ్ళకి కూడా కొంత కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది ధనురాశిలో వాళ్ళకి. అంచేత ఇవన్నీ ఒక పాజిటివ్ తీసుకోవచ్చు. మంత్రమే శరణ్యం. ఈ కలియుగంలో ఏంటంటే ఏ సమస్య కానీ పరిష్కార మార్గము ఒక మంత్రం సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. సో అలా సాధన చేసుకుంటూ వెళ్ళండి గురు మంత్రాన్ని, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.